దేవుని వాక్యము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 8 నుండి. స్తెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీనుల అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫెనుతో తర్కించిరి. గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు తేటగా అందించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతదనుక ఆరాధనలో మా మధ్యలో ఉండి నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా మరుగుపరిచి మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రతి ఒక్కరూ విని గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురని, అయా ఈ సంగతులు మీరే తేటగా వివరించి మీ మాటల ద్వారా మమ్మలను తృప్తిపరచమని, బలపరచమని యేసు ప్రభువారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో సంఘములో వచ్చిన పరిస్థితి మూలమేమిటి అని మనం గమనిస్తే, మొదటి 7 వచనాలలో మనము మొదటి వచనాన్ని చదివినప్పుడు విషయాన్ని గ్రహించగలం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఇక్కడ గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్ర మీద హెబ్రీయులు సణిగారని సంఘములో ఒక క్రొత్త సంగతి తలెత్తింది. 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు వారు నటించి దేవుని ఎదుట వారి నటనతో వారు శరీరులుగా తేల్చబడ్డారు. వారు ఒక గొప్ప తీర్పుకి గురై మరణాన్ని అనుభవించారు. సాతానుడు 2 రకాలుగా పనిచేస్తాడు. ఎలా? ఒక రకం కాదు, 2 రకాలుగా. ఎందుకంటే సాతానుడికి వాక్యము 2 అంచుల ఖడ్గం ఎలాగో, సాతానుడు కూడా వాడు 2 అంచులుగా వాడు కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకటి, మనము పొరపాటులో ఉన్నప్పుడు మన పొరపాటుని ఎత్తి చూపించి ఇంకా మనల్ని ఏం చేస్తాడు? ఇంకా లోతుకు నడిపిస్తాడు. రెండోది, మనము దేవునిలో బలంగా ఉన్నప్పుడు కూడా అతడు ఏం చేస్తాడు? బలంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మనల్ని వెనక్కలాగడానికి సమస్యలు తీసుకొస్తాడు. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య, శిష్యులు ఎలా ఉన్నారు, 6వ అధ్యాయంలో సంఘం ఎలా ఉంది, మొదటి వచనంలో చెప్పాడు చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, విస్తరణ ఎక్కువగా జరుగుతున్నప్పుడు విస్తరణ జరిగేటప్పుడు కూడా సమస్యల్ని సాతానుడు తీసుకొస్తాడు. బలహీనులు ఉన్నప్పుడు సమస్యల్ని ఎక్కువ చేస్తాడు,
విస్తరణ జరుగుతున్నప్పుడు కూడా సాతానుడు మౌనంగా ఏమీ ఉన్నాడు. ఇక్కడ విస్తరించుచున్నప్పుడు ఏమి తీసుకొచ్చాడు? సణుగులు తెచ్చాడు. ఏమిటా సణుగులు? ఎలాంటి సణుగులు? వాస్తవానికి ధర్మశాస్త్రం చెప్పిన వాటిలో ఆ మాట చెప్పబడిందా? విధవరాండ్రను గుచ్చి మీరు నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తే 10 ఆజ్ఞలలో ఉందా ఆ మాట? లేదు. ఈ ఆది సంఘము విధవరాండ్ర ఎడల చాలా జాలితో వారు ప్రత్యేకంగా కలిగి ఉన్న ఒక శ్రద్ధ ఈ ఆది సంఘములో మనం గమనిస్తాం. విధవరాండ్రుల ఎడల ఎందుకు అలాంటి గమనిక? ఎందుకు వారి ఎడలంటే, విధవరాండ్రు అంటే వారి యజమానులు చనిపోయారు. యజమానులు చనిపోయినప్పుడు, భర్తలు చనిపోయినప్పుడు భార్యలు ఏమవుతారు? వారు ఏమైనా కోల్పోతారు. భర్త ఉన్నప్పుడు ఉన్న ధైర్యం, భర్త ఉన్నప్పుడు ఉన్న అన్ని విషయాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప శక్తి భర్త పోయిన తర్వాత కోల్పోతారు. కానీ అలాంటి పరిస్థితిని గురించి ఆది సంఘము శ్రద్ధ తీసుకొని వారు ఎంతో ఆసక్తిగా వారి ఎడల ఆది సంఘం నడుస్తూ ఉండగా, ఇక్కడ సమస్య ఎవరి ద్వారా వచ్చింది? కొందరు విధవరాండ్ర ద్వారా వచ్చింది. ఏమిటా సమస్య? సణుగుకి కారణం ఏంటి చెప్పండి? సణుగుకి ఒక సణుక్కోవడానికి కారణం ఏంది? లోపల అసంతోషం ఉండడం. అసంతోషం అంటే కొంత కొరత ఉంది అనిపించడం, అసంతోషం. ఇంకొకటి అసంతృప్తి. పని జరుగుతుంది కానీ మాకైతే తృప్తిగా లేదయ్యా అంటే అసంతృప్తి, అసంతోషం వలన పుట్టుకొచ్చేదే సణుగులు. అవును కదా? ఈ 6వ అధ్యాయంలో సంఘం స్ట్రెంగ్త్ ఎంత? 20,000 మంది ఉన్నారు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి 20,000 మంది సంఘస్థులు ఉన్నారు. 2వ అధ్యాయంలో ఎంతమంది? 3,120 మంది. 3,120 మంది అప్పుడు పంపకాలు పంచటమను 20,000 మంది అప్పుడు పంచటం ఒకటేనా? ఒకలాగే పంచగలరా? సంఖ్య పెరిగినప్పుడు పంపకాల్లో, పంచే వాటిలో, భోజనాలు వడ్డించే వాటిలో, ఇచ్చే వాటిలో, పంచిపెట్టే వాటిల్లో కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. ఎందుకంటే సంఖ్య పెరిగింది కనుక కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ వాస్తవానికి వాళ్ళు ఓర్చుకోవాల్సింది, ఓర్పు లేకుండా సనగడం అనేది అది దేవుని బిడ్డల్లో దాన్ని పుట్టించేది ఎవరు? సాతానుడే. ఎప్పుడైనా అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. కానీ విధవరాండ్ర ఎడల దేవుని గ్రంథములో వారి ఎడల కలిగి ఉండాల్సిన కొన్ని శ్రద్ధలు దైవ గ్రంథంలో చెప్పబడ్డాయి. 2-3 జ్ఞాపకం చేద్దాం, చూడండి. ఒకే అధ్యాయంలో చెప్పబడిన కొన్ని మాటలు గమనిద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం గమనిద్దాం, లేక 2వ వచనం నుండి. అన్నదమ్ములని యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. నిజముగా అంటే కొందరు భర్తలు పోయినా అన్ని స్థాయిల్లో గొప్పగానే ఉన్నవారు ఉన్నారు, ఎందుకంటే కలిగిన వారు. కానీ ఇక్కడేమి అన్నాడు? నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము అని దైవగ్రంథంలో చెప్పబడింది. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము చేయుటకును నేర్చుకొనవలెను. అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. 5వ వచనంలో మరొక మాట చెప్పాడు. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును.
చూడండి, నిజముగా అనాథలైన విధవరాండ్రు, భక్తిగల విధవరాండ్రు అయితే దేవుని మీదనే ఆనుకొని ఉంటారు అని వారి ప్రస్తావన చెప్పాడు. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలని చెప్పాడు. అంతేకాకుండా 10వ వచనం చూడండి, ఇక్కడ 10వ వచనంలో మరొక విషయం జ్ఞాపకం చేశాడు. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు అన్నాడు. ఇక్కడ సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రు అన్నాడు. అంటే విధవరాండ్రు చాలామంది నేను ఎరుగుదును, భర్తలు చనిపోయినా చాలా భక్తిగా, చాలా ప్రతి చిన్న విషయంలో కూడా చాలా పవిత్రంగా జీవించే విధవరాండ్రు అయిన స్త్రీలను నేను చాలామందిని ఎరుగుదును. వారిని చూసినప్పుడు అహో అని గుండెమేం చేసుకొని చెప్పగలిగిన విధవరాండ్రు చాలామంది ఉన్నారు నేటి కాలంలో కూడా. వారు ఎంతో పవిత్రంగా తమ పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ 5వ అధ్యాయంలో మొదట 3-4 వచనాల్లో చూసాం. 10వ వచనంలో సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రు అన్నాడు. ఆ తర్వాత 11-12 వచనాల్లో చూడండి, యవనస్తులైన విధవరాండ్రను 10వ వచనం నుండి చదువుతున్నాను. సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు అన్నాడు. ఎందుకని ఇక్కడ ఒక సజెషన్ ఇచ్చాడు. యవ్వనస్తురాలైన విధవరాండ్ర అయితే వారిని లెక్కలో చేర్చవద్దు అన్నాడు. అర్థమవుతుందండి నా భాష? ఎందుకని చేర్చవద్దు అన్నాడు, ఎందుకో కూడా చెప్పాడు. ఎందుకు చేర్చకూడదో చెప్పాడు. ఇంకా చూడండి, అక్కడే చెప్పాడు 12వ వచనం, లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు, అందుకే వారిని చేర్చవద్దు అని చెప్పాడు. నిజంగా ఏ విషయము చెప్పకుండా ఉన్నాడండి దైవ గ్రంథములో. ఎలాంటి విషయాలు చెప్పాడో చూడండి. ఇంకా 14వ వచనం, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను అని. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయాలి అని చెప్పాడు. ప్రియులారా, ఈ విషయాలు ఈ అధ్యాయంలో తేటగా మనం గమనించగలం. విధవరాండ్రను గూర్చిన తేటైన వివరాలు ఈ అధ్యాయంలో మనం గమనించాం. మన సబ్జెక్టులోకి వెళ్దాం. 6వ అధ్యాయంలో 7 వచనాల వరకు ఆ విషయాన్ని వారు సవరణ చేశారు, సరిచేశారు, లోపాన్ని సరిదిద్దారు. ఎవరైతే సనిగారో వారినే మీలోనే ఏర్పరచుకోండి, ఈ పరిచర్య చేయడానికి మీలోనే ఏర్పరచుకోండి అన్నారు. గ్రీకు మాట్లాడే వారినే ఏర్పరచుకోమన్నారు. మీరే ఏర్పరచుకోండి అన్నప్పుడు హెబ్రీయులైన స్వజనులు మేము కూడా ఏకీపిస్తున్నామన్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి, మీరే ఏర్పరచుకోండి అని చెప్పినప్పుడు 6వ అధ్యాయంలో 5వ వచనంలో గమనించండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున, జనసమూహం అంతటికి అంటే అంతటిలో 2 రకాలు ఉన్నారు. ఒకటి గ్రీకు మాట్లాడేవారు, ఒకరు హెబ్రీ మాట్లాడేవారు. హెబ్రీ మాట్లాడేవారు స్థానికులు, గ్రీకు మాట్లాడేవారు పొరుగురోళ్ళు. హెబ్రీ మాట్లాడేవాళ్ళు, గ్రీకు మాట్లాడేవాళ్ళు ఆ భాషలు వేరే కానీ మొత్తం యూదులే. ఒకే భాష మాట్లాడి ఒకే జాతి అయిన యోధా ప్రజలకే గిట్టకపోతే ఇంకా లోకానికి ఎలా స్వార్థ ప్రకటిస్తారు వీళ్ళు? కానీ ఆ విషయాన్ని ఆది సంఘం ఎంత తేలిగ్గా సమర్థించారో చూడండి, దిద్దుకున్నారు. ఎవరైతే సనిగారో వాళ్ళని మీరే ఏర్పరచుకోండి అన్నప్పుడే సమస్య సమచిపోయింది. ఏర్పరచుకున్నారు. కానీ ఏర్పరచుకునే వారి క్వాలిటీస్ మాత్రం అపోస్తులులే చెప్పారు. ఎవరిని ఏర్పరచుకోమన్నారు? ఆత్మతో నిండిన వారిని. ఇక్కడ చెప్పాడు, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారిని ఏర్పరచుకోమని చెప్పాడు. క్వాలిటీస్ చెప్పి మీరే ఏర్పరచుకోండి అన్నారు. వారు ఏర్పరచుకున్నారు 7గురిని. 7గురిలో
స్తెఫెను అనే వ్యక్తిని గూర్చి ఈ అధ్యాయము చివరి వరకు ముగింపు జరిగింది. ఇప్పుడు స్తెఫెను ఎలా ఉన్నాడు? 9వ వచనములో, కొందరు వచ్చి స్తెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అన్నాడు. అంటే స్తెఫెను ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు? ఆత్మ జ్ఞానమే కానీ అతనితో ఎవరు ఎదిరించలేనంత ధీటుగా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? ఇది అసలు మెయిన్ టాపిక్. ఎందుకు అలా ఉన్నాడు? ఇంకా అంతేకాదు, ఈ చివరిలో అతన్ని వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు 15వ వచనంలో ఏమని రాయబడింది? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూరగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. కారణం ఏంటి? ఇతడెవరు? విశ్వాస శిష్యుడా? విశ్వాస శిష్యుడా? ఇదే మొదటి వచనం చూడండి. మొదటి వచనంలో ఏమని రాయబడింది? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది, కానీ నమ్ముకుంటున్న సంఘములో ఎవరు విస్తరిస్తున్నారంట? విశ్వాసులు కన్నా శిష్యులు ఎక్కువ విస్తరిస్తున్నారు. విశ్వాసులకి శిష్యులకి ఉన్న తేడా ఈ సమయంలో మీతో నేను కొంచెం పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. శిష్యులకి విశ్వాసులకు ఉన్న తేడా ఏమండి? ఇప్పుడు ఈయన విశ్వాసి అంటారా, శిష్యుడు అంటారా? శిష్యుడికి విశ్వాసికి ఉన్న తేడా చెప్పండి. విశ్వాసికైనా శిష్యుడికైనా ఇద్దరికి నమ్మి బాప్తిసం పొందటం అనేది ఇద్దరికి కామనే కదా. కానీ శిష్యుడికి ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఏందది? అసలు శిష్యుడు అనే పదంలోనే ఉంది. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. అది మొదట ఆ మాట మనం మర్చిపోకూడదు. మరి మనం విశ్వాసులంగా ఉన్నామా, శిష్యులంగా ఉన్నామా? ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి. శిష్యుడికి విశ్వాసికి ఉన్న తేడా ఏంది? అననీయ సప్పీరాలు విశ్వాసులుగానే ఉన్నారు కానీ ఏమి లేదు, నేర్చుకున్నవారు కారు. ఈ 20,000 మందిలో నేర్చుకునే తత్వం కలిగిన వారు చాలా తక్కువ ఉన్నారు. కానీ శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉందన్నాడు. ఆది సంఘములో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. వాస్తవానికి భోజనాలు పంచడానికి ఒక్కసారి 2 చేతులకి 2 ఆరులు 12 ప్లేట్లు పెట్టుకొని వెళ్ళి పంచేవాళ్ళని చూడాలంటారా, బాగా వండేవాళ్ళని చూడాలంటారా, ఆత్మతో నిండిన వారిని చూడాలా? భోజనం పంచడానికి ఏ క్వాలిటీ కావాలి? ఇంతంత గుండిగలు ఎత్తుకెళ్ళి ఆడబెట్టి వడ్డించగలిగే వాళ్ళు కావాలంటారా, ఆత్మతో నిండిన వారు కావాలంటారా? కానీ వాళ్ళు చూసిన క్వాలిటీ చూడండి. భోజనం పంచడానికి కూడా ఆత్మతో నిండిన వారే కావాలన్నది. ఇంకా రెండోది, శిష్యులై ఉండాలి. శిష్యుడు అంటే నేర్చుకునేవాడై ఉండాలి. నేర్చుకునే వాళ్ళకి విశ్వాసులకి డిఫరెంట్ ఉన్నది. నేర్చుకునే వాళ్ళు నిరంతరం ఆడ పాట అట్ట పాడాడు, మనం ఎట్ట పాడాలి? ఇక్కడ పలకటం రావట్లేదే అని అది వచ్చేదాకా నేర్చుకుంటారు. పాట విషయమే కాదు, ఏదైనా నేర్చుకునేవారు ఆసక్తిగా ఉంటారండి. ఇప్పుడు స్తెఫెను నేర్చుకునేవాడు, నేర్చుకున్న శిష్యుడు అనడానికి ఏమన్నా డౌట్ ఉందా? ఏమి లేదు. అయితే తర్వాత అధ్యాయంలోకి మనం వెళతాం. తర్వాత అధ్యాయంలో ఈ స్తెఫెను ఎక్కడికేసాడు అడుగులు? ఎక్కడికేసాడు? స్తెఫెను అడుగులు ఎక్కడికి పడ్డాయి చెప్పండి? మరణించడానికి అడుగులు వేశాడు. సేమ్ ప్రభువు ఎలా అడుగులు వేశాడో అలా ప్రభువు అడుగుల్లోనే అడుగులు వేసుకుంటూ ప్రతి అడుగు యేసు ప్రభు వారి మాదిరిలోనే అడుగులు వేశాడు స్తెఫెను. కారణం ఏంటి? అతడు విశ్వాసిగా కాదు, శిష్యుడిగా అడుగులు వేశాడు. శిష్యుడిగా నేర్చుకునేవాడుగా ఏమి నేర్చుకున్నాడంటే ప్రభువులాగా నడవడానికి నేర్చుకొని అడుగులు వేశాడు. మరణానికి సిద్ధమయ్యి యేసు ప్రభు వారి నోటి మీదగా శిష్యుడుగా ఉండాలంటే ఏమి మార్చుకోవాలో ప్రభు మొదట చెప్పాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాం రండి. శిష్యుడు ఏటిల్లో ఆయన తీర్మానం కలిగి ఉండాలో యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో, ప్రభు నోటి మాటల్లో మనం చూద్దాం రండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 వచనాల్లో చదువుతున్నాను, గమనించండి.
లూకాసు వార్త 14:25-26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడన్నాడా, కానేరడన్నాడా? ప్రతి మాట, ప్రతి పిన్ను చాలా విలువైంది. ఈ 2 వచనాలలో శిష్యుడై ఉండగోరిన వాడు ఏమి చేయాలంట? నా 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 అనేది తీసి పక్కన పెట్టాలి. ఇక్కడ నా 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 అనేది కుటుంబం. ఈ 2 వచనాలలో కుటుంబం, బాంధవ్యం. దీనిలో ఈ చిత్రపటంలో చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయంలో పిలువబడినప్పుడు అబ్రహాము ఏమేమి విడిచిపెట్టి వచ్చాడు? రూట్ మ్యాప్ లేదు ఆయనకి. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలుదేరి వెళ్ళాడు. ఎలా బయలుదేరి వెళ్ళాడంటే, సొంత దేశాన్ని, ఆ సొంత ఊరిని, సొంత ప్రజలను అన్నీ విడిచిపెట్టి ఉన్న పాట్లో వెంబడించి, పిలిచిన వాని పిలుపుకు లోబడి వెంబడించి వెళ్ళాడు. ఈడ కూడా ప్రభువు చెప్పాడు, శిష్యుడికి ఉండాల్సిన క్వాలిటీ. దీనిలో స్టెఫెను సరిపోయినవాడా కాదా చెప్పండి? స్టెఫెన్ దీనికి సరిపోయినవాడా కాదా చెప్పండి? మరి మనకేంది? నీకు, నాకు, మనందరికీ ఇది పాఠమే. ఏం విడిచిపెట్టాలి, ఏం విడిచిపెట్టాలి చెప్పాడు. చూడండి, విడిచిపెట్టాలంటే పూర్తిగా విడిచిపెట్టాలని కాదు. ఒక మాట చూడండి, పూర్తిగా విడిచిపెడతాం కాదు. ఇందాక చదివాను తిమోతి 1వ పత్రిక 5:8 చదవండి. పూర్తిగా విడిచిపెడతానంటే కుదరదు. 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఎవడైనాను తన స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే పూర్తిగా విడిచిపెట్టిపోమని చెప్పింది ఆ వాక్యం. మరి ఇక్కడ ఏం చెప్పాడు యేసు ప్రభు వారు చెప్పింది? ఇక్కడ చూడండి, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే విడిచిపెడతాం వేరు, ద్వేషించడం వేరు. అంటే ఈ చెప్పబడిన లిస్ట్ అన్నీ సెకండరీ ఉండాలి. ఫస్ట్ ఎవరు ఉండాలి? ప్రభువే ఉండాలి. ఇవన్నీ సెకండరీ ఉండాలి. వాటిని పూర్తిగా విడిచేయమని కాదు. ఎవరి జీవితంలోనైతే ప్రథమ స్థానం ప్రభువుకు ఉంటుందో, దేనికంటే తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, ఇంకా దేనికన్నా ఫస్ట్ ప్రథమ స్థానం ప్రభువుకు ఉంటుందో వారు నిజమైన శిష్యులని ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్పాడు స్వయంగా. శిష్యుడికి ఉండాల్సిన క్వాలిటీ. రెండోది చూడండి, 25-26 వచనాల్లో నా 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 అనే సొంతాన్ని పక్కన పెట్టాలి అని చెప్పాడు. తర్వాత రెండోది చూడండి, 27వ వచనం చూడండి. 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. రెండోది చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? ఎవరు సిలువ? యేసు ప్రభు సిలువ అన్నాడా, తన సిలువ అన్నాడా? తన సిలువ అంటే ఏంది? ఇది అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 2:20 అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. అంటే ఆయనదొక సిలువ. అంటే ఆయన జీవితంలో సిలువ వేయబడిన అనుభవములో అపోస్తలుడైన పౌలు అడుగులు వేశాడు. తన సిలువనెత్తుకొని, అంటే సిలువలో ఏముంది? సిలువలో ఏముంది? సిలువ దేన్ని చూపిస్తుంది? శ్రమల్లా, ఆనందాన్ని? చాలామంది ఉంగరం మీదను మంగళ సూత్రాల మీద సిలువ వేసుకొని మురిసిపోయేవాళ్ళు ఉన్నారు. సిలువ మురిసిపోయేది కాదు, సిలువ శ్రమలను చూపిస్తుంది. సిలువను నువ్వు ధరించడం అంటే ఉంగరాల్లో, మంగళ సూత్రాల్లో కాదు, నీ జీవితంలో
ఏ శ్రమ ఎదురైన ప్రభువు కోసం నువ్వు ఇచ్చిన మొదటి ప్రయారిటీ ప్రభువుకి ఇచ్చినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆ సమస్యలన్నీ నీ సిలువలో నీకెదురైన సమస్యల్ని నువ్వు ఎదుర్కొంటూ ముందుకి నడవాలి. నడవకపోతే నువ్వు నా శిష్యుడవు కానేరవు అని ప్రభువు ఇక్కడ చెప్పాడు. తన సిలువనెత్తుకొని అన్నాడు. ఇది ప్రతి ఒక్కరికి. నీకు ఒక సిలువ, నీ శ్రమలే నీకు సిలువ, నా శ్రమలే నాకు సిలువ, నీకెదురయ్యే ప్రతి సమస్య నీకు సిలువ. వాటిని ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్నావా, వాటిల్లో జారిపోయి వెనకడుగు వేస్తున్నావా? ఆలోచించుకోవాలి. స్టెఫెన్ అయితే అర్హత కలిగిన వాడుగా ఉన్నాడు. తన కుటుంబం కంటే మొదటి ప్రయారిటీ ప్రభుకి ఇచ్చినట్టా కాదా చెప్పండి? ఇచ్చాడు. రెండోది తన సిలువనెత్తుకొని, అంటే ఎవరు తర్కించలేపారు. తర్కించేటప్పుడు ప్రభుని గురించి గొప్పగా మాట్లాడటానికి ఏం కావాలి? ధైర్యం కావాలా వద్దా? ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. మూడోది చూడండి ఇక్కడ, ఒకటి నా 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 అనేది విడిచిపెట్టకపోతే ప్రభు శిష్యుడు కాలేరు. రెండోది తన సిలువ, అంటే తనకెదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ముందుకి నడవాలని రెండో పోలికలో చెప్పాడు. మూడోది చూడండి, 28, 29, 30 వచనాలలో ప్రభు ఒక సంగతి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీలో ఎవడైనను గోపురము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. ఒకటి కట్టాలంటే అది పూర్తి చేయడానికి సరిపడ ఉందో లేదో లెక్క చూసుకొని మరీ మొదలు పెట్టాలి. మధ్యలో ఆపకూడదు, చివరిదాకా కొనసాగించాలి. అలా చేస్తేనే అని చెప్పి ఈ వచనాలలో చెప్పాడు. అంటే ప్రభు శిష్యుడుగా ఆయన దగ్గర నేర్చుకొని ముందుకు సాగే వ్యక్తి లెక్క చూసుకోవాలా, మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉండకూడదు. సమస్య ఏదన్నా కావచ్చు, మనం ప్రభు నుండి దూరం అయ్యేది ఏది వచ్చినా సిద్ధపడి ఉండాలి. అవును కదా? ఇది మూడో పోలిక చెప్పాడు. నాలుగోది కూడా చెప్పాడు చూడండి, 31, 32, 33 వచనాలు. నాలుగో పోలిక ఇక్కడ చెప్పాడు. మరియు ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. యుద్ధం చేయాలంటే యుద్ధానికి తగిన సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలా లేదా? ఇప్పుడు మన యుద్ధం ఎవరితో? విశ్వాసులుగా మన యుద్ధం ఎవరితో? శరీరం ఒకటే కాదు, లోకం, చుట్టుపక్కల ఉన్నదంతా లోకమే కదా. ఒకటి నీతో ఉంది నీ శరీరం, రెండోది లోకం, మూడోది సాతానుడు. మరి ఈ మూడింటితో యుద్ధం చేయాలంటే, యుద్ధం చేసి గెలవాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో యుద్ధ సామాగ్రి చెప్పాడు విశ్వాసికి. రక్షణను శిరస్త్రాణం ధరించాలి, సత్యమను దట్టి కట్టుకోవాలి, సువార్త వలననైన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి, ఆత్మ ఖడ్గము చేత ధరించాలి. ఆ 6వ అధ్యాయంలో చెప్పిన యుద్ధ సామాగ్రిని సమగ్రంగా ఉపయోగిస్తే శత్రువు అగ్ని బాణాలన్నీ మనము ఆర్పవచ్చు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, యుద్ధం చేసేటప్పుడు యుద్ధ సామాగ్రిని వాడే విధానం తెలుసుకోవాలి. అది 6వ అధ్యాయము మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 4 శిష్యులకి 4 క్వాలిటీస్. ఒకటి ఏం చెప్పాడు? నా 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 అనేది పక్కన పెట్టాలి. రెండోది మనకెదురయ్యే మన సిలువనెత్తుకొని మనం ముందుకి సాగాలి. మూడోది మనం లెక్క చూసుకొని స్టార్ట్ అవ్వాలి. నాలుగోది యుద్ధ సామాగ్రిని ఉపయోగించడం నేర్చుకోవాలి. ఈ 4 చేసినప్పుడు మనం ఎలా ఉంటామో అది కూడా చెప్పాడు ఇక్కడ. ఈ 14వ అధ్యాయం చివరిలో 34, 35 వచనాలలో శిష్యుడి క్వాలిటీల్లో ఈ విషయాన్ని చెప్పాడు చూడండి. ఉప్పు మంచిదే కానీ
నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే దేని వలన దాన్ని సారము చేయగలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట వేయుదురు. వినుటకు చెవి గలవాడు వినుగాక అని చెప్పాడు. చివరిలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు కొండమీద ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని చెప్పాడు కదా అక్కడ. మళ్ళీ అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఉప్పు దేనికి సాదృశ్యం చెప్పండి? మనం ఉప్పులాగా ఉండాలి కానీ ఉప్పుకు భిన్నంగా ఉండకూడదు. ఉప్పును గూర్చి ఒక సామెత ఉన్నది, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. నువ్వు ఎన్నేసినా ఉప్పు వేయకపోతే రుచి అనేది ఉండదు. ఉప్పు రుచి ఒకటేనా ఇచ్చేది? రుచి ఒక్కటేనా? ఉప్పు రుచినిచ్చేదిగా ఉంది. నువ్వు దేవుని విశ్వాసి అయితే, ఆయన శిష్యుడు అయితే నువ్వు ఉప్పులాగే ఉంటావు, అంటే రుచికరంగానే ఉంటావు. రెండో పోలిక, ఉప్పు రుచిని మాత్రమే కాదు, చాలా వస్తువులు పాడవకుండా కాపాడేదిగా ఉంది. అవునా కాదా? వాస్తవంగా మామిడికాయ కోసి మనం సగం తిని ఆడబెడితే ఏమైద్ది? పాడైపోయింది. కానీ ఉప్పులో వేసి ఉంచితే సంవత్సరం వారికి తినవచ్చు. కారణం ఏంది? మామిడికాయ గొప్ప అంటావా, ఉప్పు గొప్పతన? ఉప్పులో వేయటం వలన తెల్లారికే పనికిరాని మామిడికాయ సంవత్సరం అంతా తినగలుగుతున్నాం. కారణం ఏంది? ఉప్పు చెడిపోనియదు. మనం ఇతరుల్ని చెడగొట్టే వారంగా ఉండకూడదు, మనం ఇతరుల్ని బాగు చేసే వారంగా ఉండాలి. ఆ కాంటెక్స్లో ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారన్నాడు. ఉప్పులాగా ఉండాలి. ఉప్పులో కూడా ఇప్పుడు అప్డేట్లో అద్భుతమైన ఉప్పు వచ్చింది. ఇప్పుడున్న ఉప్పులో కొంచెం కూడా కల్తీ ఉండదు. యేసు ప్రభు ఉన్న కాలంలో ఉప్పు కొన్నిసార్లు అది నిస్సారం అయిపోయింది. ఉప్పులో సారం లేక అది రోడ్డెమ్మట బారేస్తారంట. సారం లేని ఉప్పు ఎవరికి పనికిరాదు. మీరు అలా ఉండొద్దు అని ఆ పోలికలో చెప్పాడు. శిష్యుడైతే ఎలా ఉండాలి? రుచికరంగా ఉంటాడు, అదే సమయంలో పాడు చేసేవాడుగా కాకుండా బాగు చేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, స్టెఫెను ఎలా ఉన్నాడు? ఆ సభలో స్టెఫెనెంక చూస్తూ ఉన్నవారందరూ ఏం చెప్తున్నారు? అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తూ ఉంది అన్నాడు. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆత్మతో నింపబడుట ద్వారా. ఒక్క మాట చూడండి, ఆ మాట చూసి ముగిద్దాం. ఒకే ఒక మాట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేను. ఈయన ఏం పొందినవాడు? స్టెఫెను. ఆ 7గురికి ఏ క్వాలిటీస్ అన్నాడు? ఆత్మతో నిండినవారు, విశ్వాసము కలిగిన వారు అని చెప్పాడుగా. ఆత్మతో నిండినవారు అన్నాడు. ఆత్మతో నిండడం అనే ప్రక్రియ ఆయనకైనా మనందరికి కూడా ఉందా? మనందరికి ఎక్కడుంది? ఈ ఒక్క డిఫరెంట్ మీరు గమనించాలి. మనందరికి ఎప్పుడు ఆత్మ అనుగ్రహించబడింది? 2వ అధ్యాయం 38వ వచనంలో, 2వ అధ్యాయం 38వ వచనంలో ఆ 3000 మంది బాప్తిసం పొందిరి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును వారు పొందిరి. 3000 మంది పరిశుద్ధాత్మను వరమును పొందిరి. వరం పొందారు. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయంలో ఒక మాట, 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అన్నాడు. ఇక్కడ బాప్తిస్మం పొందినప్పుడు వరమే వచ్చింది, కానీ విధేయులైనప్పుడు అసలు పూర్తిగా అనుగ్రహించబడింది అన్నాడు. అంటే ఇప్పుడు అననీయ సప్పీరాలు వరం మాత్రమే పొందారు, కానీ ఏం పొందలా? విధేయత చూపించలా. కానీ స్టెఫెను విధేయుడయ్యాడు, దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. అప్పుడైనా అదే డాక్టర్ను, ఇప్పుడైనా అదే డాక్టర్ను. బావిలో నీళ్ళు ఉన్నాయండి, తోడుకోవడానికి ఒడ్డు మీద బకెట్లు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి. ఒడ్డును చాలామంది ఉన్నారు. నీళ్ళు ఎవరికి వస్తాయి? ఎక్కువ ఎవరికి వస్తాయి? మౌనంగా కూర్చున్న వాళ్ళకా, తోడుకున్న వాళ్ళకా? మరి మనం తోడుకునే వాళ్ళంగా ఉన్నామా, మౌనం కూర్చునే వాళ్ళంగా ఉన్నామా? స్టెఫెను ఏ బ్యాచ్లో ఉన్నాడు? విధేయుడు. ఆయన ఎంత విధేయుడయ్యాడో ఇక్కడ ఆయన వెంక చూస్తున్న వారందరూ బెత్తరపోయారు. ఆ పైన చెప్పాడు,
అతడు మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని రాయబడింది. అంటే శిష్యుడికి విశ్వాసికి ఉన్న డిఫరెంటు ఈ 15 వచనాలలో చాలా వివరంగా ఉంది. 6వ అధ్యాయం కేవలం 15 వచనాలే. 15 వచనాలలో 7 వచనాలు ఆ సణుగులని సరిచేసిన భాగం ఆ 7 వచనాల్లో ఉంది. కానీ కథమ 8 వచనాల్లో శిష్యుడైతే ఉండే క్వాలిటీ ఈ 8 వచనాల్లో చెప్పబడింది. అందులో శిష్యుడికి ఉండాల్సిన క్వాలిటీ స్టెఫెనుకు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు భోజనం పంచే విషయం ఒక్క ప్రస్తావన, ఒక్క మాట కూడా రాయబడలేదు. కానీ ఈ 7వ అధ్యాయం మొదటి నుంచి స్టెఫెను చివరి వరకు 52 వరకు ఆయన దివ్యమైన ప్రసంగాన్ని చేశాడు. ఎలా చేయగలిగాడు? ఆత్మతో నింపబడి. శిష్యుడు నేర్చుకున్నాడు గనక అనేకులకు బోధించగలిగాడు. సామాన్యమైన విశ్వాసిగా ఉండడం కన్నా నేర్చుకునే శిష్యుడిగా ఉండడం ప్రభు కోరుకున్నది. అది ప్రభు కోరుకున్న మాట. ఒక్క మాట చూడండి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో చివరి వచనాలు 19వ వచనం అనుకుంటా, అక్కడ చూడండి. యేసు ప్రభు వారు చెప్పిన మాటే. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయంలో 19వ వచనంలో చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరు చెప్పారు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మేం బాప్తిసం పొందాం అంటే కాదు. వాళ్ళని ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి అన్నాడు. ఎవరు చెప్పిన సూక్తిది? ప్రభువే కోరుకున్నాడు మీరు శిష్యులుగా ఉండాలని. శిష్యులైతే వచ్చే లాభం విశ్వాసిగా ఉంటే వచ్చే లాభం కన్నా చాలా ఎక్కువ ప్రియులారా. కనుక 6వ అధ్యాయంలో శిష్యులకున్న ఆధిక్యత స్టెఫెను జీవితంలో మనం చూడగలుగుతున్నాం. వాస్తవానికి స్టెఫెన్ అంటే అర్థం కిరీటం అని అర్థం. కిరీటం అని అర్థం. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో ఏ కిరీటం ఇస్తానన్నాడు? జయించువానికి జీవ కిరీటమే. ఒకచోట వాడబారని కిరీటం అన్నాడు. వాస్తవానికి ముందు జయించిన వీరుడెవరు? ఆది సంఘంలో స్టెఫెనే. అతడు పేరులో ఉన్న కిరీటమేమో కానీ అతడు పొందింది మాత్రం ఆ జీవ కిరీటాన్ని పొందాడా లేదా చెప్పండి. ఆయనకేనా జీవ కిరీటం? మనకు లేదా? మనకు కూడా ఉంది. పేరులో కిరీటం ఉంటే కాదు కానీ జీవితంలో కిరీటం ఉండాలి. స్టెఫెను జీవితం అలా ముగిసింది కనుక మనకు కూడా ఉందా కిరీటం. స్టెఫెను పొందిన కిరీటం మనం కూడా పొందవచ్చు. అయితే మనం శిష్యులంగా ఉందాం, ఆ జీవ కిరీటాన్ని పొందుదాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ఇంతదనుకిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. విన్నవారిలో ఫలించినట్లు కార్యం జరిపించుదురని ప్రతి ఒక్కరిని మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.